తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. అతడు విశ్వదాత్రికిని రాజు, రమ్యముగా కీర్తనలు పాడి అతనిని వినతింపుడు. కీర్తన 47 వచనము 7. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడలారా, ఈ కీర్తన లోకనాయకుడైన ప్రభువును, ఇజ్రాయేలు రాజును స్తుతించమని పలుకుతూ ఉంది. మరి ఈ వచనం మనకు 2 ప్రముఖమైన విషయాలను తెలుపుతుంది. మొదటిది, అతడు అనగా దేవుడు విశ్వదాత్రికి రాజు అని, అనగా సమస్త లోకాలు, విశ్వము, లోక వస్తువులు అంతయు ఆయన ఏలుబడిలో ఉన్నావని తెలియజేస్తూ ఉంది. ఇంకొక మాటలో చెప్పాలంటే, ఆయన ప్రమేయం లేనిదే ఏదియు మనుగడలోనికి రాదు పోదు. సమస్తము ఆయన కనుసన్నల్లోనే నడుస్తుంది. సర్వానికి అధిపతి ఆయనయే. ఎందుకంటే ఆయన నోటి మాటతోనే సమస్తము సృజింపబడినది. సకల జాతి జనులను అనగా ఆయనను అంగీకరించిన వారికి మరియు అంగీకరించని వారికి అందరికీ ఆయనే మహారాజు. సూర్యచంద్ర నక్షత్రాదులు ఆయన మాట విని మనుగడలోనికి వచ్చినవి. ఈ విశ్వానికి ఆయన ఒక పద్ధతిని ఏర్పరచెను. దాని ప్రకారమే అంతయు తమ తమ క్రియలను కొనసాగించును. అధికులను, సామాన్యులకును, ధనికులకును, దరిద్రులకును ఆయనే ప్రభువు. ఆయన పరిపాలనలో అంతయు సక్రమంగా సజావుగా నడుస్తుంది. కనుక మనము ఆ దేవుని, ఆ రాజును స్తుతించుట యుక్తము, న్యాయము, ధర్మము మరియు శ్రేయస్కరము. మరి రెండవ విషయం ఏమిటంటే, రమ్యముగా కీర్తనలు పాడి ఆయనను స్తుతించాలి. కీర్తనకారుడు 47వ అధ్యాయంలో ఆరంభములో పలికినట్లు, నిఖిల జాతులారా చప్పట్లు కొడుతూ జయ జయనాదాలు చేస్తూ ఆ ప్రభువును కీర్తించాలి. ఆ మహోన్నతుడైన ప్రభుని సన్నుతించాలి. అనగా ప్రభువుని ఏర్పాటును గూర్చి, ఘనతను గూర్చి, మహిమను గూర్చి పొగడాలి. అతని పరిపాలన దక్షతను గూర్చి, మెలకువను గూర్చి కీర్తించాలి. ఆయన వాక్కులో, క్రియలలో దాగి ఉన్న శక్తి సామర్థ్యాలను బట్టి అతనిని ఘనపరచాలి. ప్రభువు తన పవిత్ర సింహాసనమును అధిరోహించి అందరికీ సమన్వయ పాలన చేయును. కనుక అతనిని స్తుతించుదము. అతని పరిపాలనలో ప్రజలు నీతి న్యాయములను, పవిత్రతను, శాంతి సమాధానాలను అనుభవించుదురు. మరణాన్ని ఎదిరించి జీవితలవుదురు. భూమి మీద ఉండు రాజులు, అధికారులు, నాయకులు ఆయన ఏర్పరిచిన బంటులే. చిత్రాతి విచిత్రమైన ప్రపంచ విషయాలు, సంఘటనలు, పద్ధతులు, పరిస్థితులు, స్థితిగతులు ఆయన చేయుదములే. కనుక ఆయనను స్తుతించుట మేలైనది, సముచితమైనది. కావున ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, సర్వ సృష్టిలో అల్పులమైన మనం ఆయనను పొగడుట, స్తుతించుట, కీర్తించుట తగిన కార్యము. ప్రార్థించుదము. సర్వ సృష్టికి మహారాజువైన మా దేవ, అల్పులమైన మమ్ము నీ చేతులతో చేసి నీవు చేసిన ఈ సృష్టిని మా సంరక్షణలో ఉంచి పాలించమంటిరి. నీ ఘనతకు, మహిమకు ప్రతిరూపమైన ఈ సృష్టి జాలాన్ని చూస్తూ నిన్ను ఎల్లప్పుడూ కీర్తించి ఘనపరిచే గొప్ప హృదయాన్ని, మనస్సును దయచేయమని మేము ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.